20 రోజుల పాటు సాగిన తెలంగాణ క్రికెట్ పండుగ టీ20 లీగ్ ఆఖరి అంకానికి చేరుకుంది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఇప్పటికే ఆడిన 7 లీగ్ మ్యాచ్లు గెలిచి 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా 10 పాయింట్లతో ఖమ్మం రెండవ స్థానంలో ఉంది. నిన్న జరిగిన మ్యాచ్లో రంగారెడ్డి, కరీంనగర్ డైమండ్స్ ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు చేసుకోగా రేపు ఎలిమినేటర్ క్వాలిఫైర్ 1 మ్యాచ్లు జరగనున్నాయి. 12న టీ20 తుది సమరం సందర్భంగా మొదటి సీజన్ ముగింపు వేడుకలు ఘనంగా చేసేందుకు హెచ్సీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు టోర్నీ సాగిన తీరుపై మా ప్రతినిధి నాగార్జున గ్రౌండ్ రిపోర్ట్. టీ20 లీగ్ హెచ్సీఏ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఈ లీగ్ సీజన్ 1లో తుది అంకానికి చేరుకుందని మనం చెప్పొచ్చు. ఆల్రెడీ ఇప్పటికే ఈ గత నెల 21 నుంచి ఈ సీజన్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క జట్టు 7 వాళ్ళ లీగ్ మ్యాచ్లు ఆడాయి. ఇందులో అగ్రస్థానంలో 14 పాయింట్ తోటి హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఖమ్మం, తర్వాత కరీంనగర్ డైమండ్స్, తర్వాత రంగారెడ్డి రైజర్స్. సో రేపు ఇవన్నీ ఈ 4 టీమ్స్ కూడా ప్లే ఆఫ్ బెర్త్ని ఖరారు చేసుకున్నాయి. సో ఇప్పుడు ఇందులో రేపటి ఎలిమినేటర్ మ్యాచ్లో కరీంనగర్ డైమండ్స్ అండ్ రంగారెడ్డి రైజర్స్ తలపనున్నాయి. సాయంత్రం జరిగేటువంటి మ్యాచ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, ఖమ్మం ఏసెస్ కూడా తలపనున్నాయి. అది క్వాలిఫైర్ 1 మ్యాచ్. సో తర్వాత నెక్స్ట్ డే ఈ ఎలిమినేటర్ 1లో గెలిచినటువంటి జట్టు క్వాలిఫైర్ 1లో ఓడినటువంటి జట్టుతో ఆడతాయి. ఆ తర్వాత క్వాలిఫైర్ 2లో గెలిచిన జట్టు నెక్స్ట్ ఫైనల్ ఆడనుంది. సో ఈ అన్ని మ్యాచ్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీ20 మంచి ఏర్పాట్లు చేస్తోంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రతి మ్యాచ్కి జరిగినటువంటి దాంట్లో కేవలం 11,000 టికెట్స్ మాత్రమే అమ్మేందుకు ఇక్కడ స్టాండ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాండ్స్ వరకు అనుమతించారు. కానీ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్కి సుమారు 30,000 మంది వరకు ప్రేక్షకులు మేము అలౌ చేస్తామని ఇందాక కొద్దిసేపు క్రితం టీ20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ నాగంరావు గారితో మాట్లాడినప్పుడు ఆ విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ రోజు ఏర్పాట్లు ఘనంగా చేస్తామని ఆయన చెప్పారు. రేపటి క్వాలిఫైర్ 1 మ్యాచ్ అంటే రేపు సాయంత్రం 7 గంటలకు జరిగేటువంటి మ్యాచ్ కంటే ముందు కూడా కొన్ని ఫోక్ సింగర్స్ తోటి మ్యాచ్లు కంటే ముందు ఈ ఫోక్ సింగర్స్ తోటి కొంత సెలబ్రేషన్ చేస్తాం. తర్వాత క్రాకర్ షో, తర్వాత డ్రోన్ షో కూడా ఉన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఫైనల్స్ జరిగేటువంటి దాంట్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ సీజన్ చాలా గ్రాండ్ సక్సెస్ అవడం పట్ల తెలంగాణ క్రికెట్ అభిమానులు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దాంతోపాటుగా ఇక్కడ తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడేలా స్టేడియంలో ఏర్పాట్లు చేయనున్నారు. అన్ని రకాలటువంటి భిన్న జాతులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రకరకాలటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. దాంతోపాటుగా మ్యూజిక్ కాన్సర్ట్ కూడా ఇక్కడ నిర్వహిస్తామని చెప్పారు. ఫైనల్కి చాలామంది బీసీసీఎల్ నుంచి అఫీషియల్స్ కావచ్చు, తెలంగాణ ఉన్నటువంటి ప్రముఖులు, కొన్ని సినిమాకి సంబంధించిన వాళ్ళు, పొలిటికల్ లీడర్స్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఫైనల్ మ్యాచ్ని చూసేందుకు ఆయన హాజరవుతారని చెప్పడం జరిగింది. సో ఇందుకోసం టీ20 అండ్ హెచ్సీఏ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటివరకు స్టేడియంలో మొదటి నుంచి కూడా గత నెల 21వ తేదీ నుంచి మ్యాచ్లు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు ఫ్రాంచైజీలకు కావచ్చు, స్పెక్టేటర్స్కి అంటే ప్రేక్షకులకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాచ్ అన్నింటినీ కూడా నిర్వహించడం జరిగింది. సో ఈ మ్యాచ్ల వల్ల ఎందుకంటే ఐపీఎల్ తరహాలో ఈ మ్యాచ్లు నిర్వహించారు. ఈ కొన్ని అండర్లైన్స్, కొన్ని మధ్యాహ్నం మ్యాచ్లు జరిగాయి. సో ఈ మ్యాచ్లన్నీ చూడడానికి ఐపీఎల్కి సంబంధించిన ఫ్రాంచైజీ ఓనర్లు కూడా మ్యాచ్ జరిగే టైంలో రావడం జరిగింది. సో వీటన్నిటి పట్ల తెలంగాణకు సంబంధించినటువంటి క్రికెటర్లకి మంచి భవిష్యత్తు ఉంది. నెక్స్ట్ ఐపీఎల్ తర్వాత భారత జట్టు కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందని నాగంరావు గారు చెప్పింది. సో మొత్తానికైతే టీ20 లీగ్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు అటు టీ20 గవర్నింగ్ కౌన్సిల్ అండ్ హెచ్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఓటు